హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. సో ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో మొదటి విడత డబ్బులు ఎంత విడుదల చేస్తారు, ఏ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూపాయల శుభవార్త రావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తంగా 20,000 రూపాయలు విడుదల చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 14,000 రూపాయలను 3 విడతల్లో విడుదల చేస్తారు. సో ఒక్కొక్క విడతకు ఎంతెంత విడుదల చేస్తారో చూసుకుంటే మొదటి విడత కింద 5,000 రూపాయలు, అలాగే రెండో విడత కింద 5,000 రూపాయలు, ఆ తర్వాత మూడో విడత కింద 4,000 రూపాయలు ఈ విధంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా ఈ పథకానికి సంబంధించి 6,300 కోట్ల బడ్జెట్ను కేటాయింపు చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కౌలు రైతులు కూడా విడుదల చేయబోతున్నారు. సో కౌలు రైతులతో కలిపి 54 లక్షల మందికి ఈ యొక్క రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ జూన్ నెలలో ఏ తేదీని విడుదల చేస్తారంటే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. మ్యాక్సిమం మనకు ఈ జూన్ 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేశారు. కొంతమంది అప్లై కూడా చేసుకున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేబీసీ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి కూడా లింక్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఆధార్ కార్డ్ అనేది 10 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. అలాగే రైతులు ఫార్మర్ డిజిటల్ కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రైతులకు ఒక గుర్తింపు కార్డు లాగా అనమాట. అలాగే కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు ఉండాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి, అప్లై చేసుకోండి. మనకి జూన్ 10వ తేదీ లోపు లేదంటే కనుక 10వ తేదీ తర్వాత అయినా డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.